వచ్చినాయి అని ఆయననే ఒప్పుకుంటాడు. మరి అంత చేతగానప్పుడు మళ్ళీ పాకులాడడం దేనికి ఆయన అన్నది ఒక ప్రశ్న ఇక్కడ వస్తుంది. రెండవది, చట్టం అన్నది అందరికీ సమానంగా ఉండాలని అనుకుంటాం, కానీ ప్రస్తుతం తెలంగాణలో కానీ నాకైతే తెలంగాణలో ఎస్పెషల్ గా చట్టం కొంతమందికి చుట్టమైపోతుంది. అది డబ్బు, ఆ అధికారం, ఇవన్నీ కూడా. ఈయన అధికారం లేకపోయినా కూడా చట్టాన్ని ఆయన ధిక్కరిస్తున్నాడంటే మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం కొంత ఉంది. ఇది ఏం చూసుకొని ఆయన ఇంత ప్రజలను తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. అసలు ఆయన కొడుకును పిలిచిండ్రు, ఆయన అల్లుని పిలిచిండ్రు, ఆయన చిన్న కొడుకును కూడా పిలిచిండ్రు. వాళ్ళు ఏదో పోయిండ్రు. ఉల్టా ఇప్పుడు ఈ ప్రజలకు ఎట్లాంటి ఒక అభిప్రాయం కలిగిందంటే, కేటీఆర్ గారు అయితే కనీసం ఆయనకు విలువ అన్నది ప్రజలకు విలువిస్తున్నాడు ఆయన. సరే, అది ఆయన సీఎం కు విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు, చట్టానికి విలువ ఇవ్వకపోయినా మనకు ఒరిగేది ఏం లేదు. కానీ సమాజాన్ని ఆయన ఎంత అవమానపరుస్తున్నాడంటే, ఒక రాజ్యాంగం ప్రకారం సీట్లో కూర్చున్న సీఎం ని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నాడు. అది రాంగ్ మెసేజ్ అవుతుంది, ఫ్యూచర్ లో ఆయనకు ఎఫెక్ట్ పడుతుంది అన్నది వాస్తవం. ఆయననే ప్రశ్నలు అడిగినట్ట సీట్ ని. ఆయన కూడా కాసేపు మనం పక్కన పెడదాం. కమింగ్ టు ది కేసీఆర్ గారు కనీసం రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాడు పిలిచిండ్రు, ఈయన పోయో గంట సేపు వాడు కూర్చొని వస్తే ఆయనకు ముళ్ళేం పోతుంది, ఆయనకి ఏమైనా కిరీటం పడిపోతుందా? ఇది సామాన్యుడు అనుకుంటున్నాడు. నా ఒక్కరిది కాదు, ఎవరిది కాదు. ఆయనకు ఉండొచ్చు, నిజంగా ఆయనకు శరీరకంగా కొంచెం సహకరిస్తలేదు కావచ్చు. మరి అప్పుడు అట్లాంటప్పుడు నీకు రాజకీయాలకు సపరేట్ కూర్చోవాలి కదా, మూల కూర్చో. సలహాలు ఇవ్వాలి కన్నా. చట్టం పిలిచినప్పుడు పోయి మాట్లాడి వచ్చేసేసి నీ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళకు సమాధానం చెప్పేసి అయిపోతుంది. నువ్వు ఏమేమి చేసినావు, ఎన్ని కథలు చేసినావు అన్నది వాళ్ళు ఏం అడిగిరో వాళ్ళకి సమాధానం చెప్పేసేస్తే నీకు ప్రజలు మంచి విలువిస్తారు. అట్లాంటప్పుడు విలువీయకుండా నాకు 65 ఏళ్ళు దాటినాయి, నాకు చేతనైతే లేదు, నేను ఇప్పుడు రాలేను అని ఒక పాయింట్. రెండోది, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను ఇంకొకటి. ఇప్పుడు ఒక సామాన్యుడు అట్లా అంటే ఊకుంటారు వాళ్ళు? పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుకుంటూ గుంజుకుపోరా? సో ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ బయటకు వచ్చి ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ఆయనకు బాగా నష్టం కలుగుతుంది. ఆయన నష్టం కలిగినా పర్లేదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అది మనం ఎవరేమేం చేయలేము, ఎవరెంత మంది వివరించినా ఎవరేం చేయలేము, ఎవరేం చేసినా కూడా ఎవరితోనే. కానీ ఆయన తప్పించుకోవడం మాత్రము డెఫినెట్ గా ప్రజల లోపల అనుమానం అయితే ఇంకా కలుగుతుంది. అది నేను పిలిచిన వాళ్ళు ఇవ్వచ్చు, సిట్ వాళ్ళే నీకు అవకాశం ఇస్తున్నారు ఇక్కడ మాట అక్కడ. కానీ ఆయన ఏదైనా కూడా ఇలాంటి ఒంటెద్దు పోకడలు పోవడం సమాజంలో మంచిది కాదని నా అభిప్రాయం. ఇంకా ఎవరు ఏమేమి సపోర్ట్ చేసుకున్నా కూడా మనకేం పెద్దగా అది ఒరిగేదైతే లేదు. మిత్రుడేమో అంటున్నాడు, ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాడు. అడగండి రాజమౌళి గారిని. ఒకటే రాజమౌళి గారు, కేసీఆర్ గారు వయసు రీత్యా ఇబ్బంది పడవచ్చు, కానీ వయసు అయిపోతే ఇంటికాడ కూర్చునే స్థితిలో ఏం లేడు ఆయన. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటాడు, బౌన్స్ బ్యాక్ అవుతాడు, పోరాటం చేస్తారు, దాంట్లో తప్పలేదు. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్షం కుట్రపూరితంగా కావాలి అవమానపరిచే విధంగా నువ్వు నోటీస్ ఇచ్చి వచ్చేసి విచారణ చేస్తా అనేది కొంచెం పొరపాటు. అది మనం కూడా ఊర్లలో ఉంటాం, పోలీస్ స్టేషన్ మన సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్ రాను వాడిని పిలిచి మన నాకు అవమానపరిచే అధికారి ప్రయత్నం చేస్తే మన ఎగ్జిస్టెన్స్ కి ఇబ్బంది అవుతుంది కదా ఊర్లలో కూడా. కావాలని ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అదే పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిఐలో డిఎస్పీలు ప్రేరేపించి అక్కడ లోకల్ ఎంపీటీసీలను, సర్పంచ్లను, మున్సిపల్ చైర్మన్లను పిలిచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ పిలిచి నిలబడి పెట్టడం, బయట నిలబడండి మాట్లాడతా అని స్టేషన్ పై నిలబెడతారు కావాలని. అది ఒక లీడర్కి అవమానకరం. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారు అసలు పెద్ద మనిషిని నోటీస్ ఇచ్చిన మాత్రం నువ్వు వచ్చేసి నేను విచారిస్తా, ఇరవై క్షేత్రానికి రమ్మంటారు కేసీఆర్. అలా తప్పే ఉంది, అధికారులు పోవచ్చు కదా, ఏమన్నది ఆ నేరస్తులు కాదు కదా, ఇది అడగడానికి పిలుస్తా ఉన్నారు, మీరు కూడా అన్నారు కదా. కాబట్టి దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు మేము భావిస్తున్నాం. అమ్మోహన్ గారు, మీరు అట్లా ఎన్కేస్గా రావద్దు. ఎందుకంటే మీరు ఎదుగుతున్న నాయకుడు కుట్రపూరితము అది ఇది అంటే డెఫినెట్ గా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మీ వాళ్ళు కుట్రపూరితంగా చేయలేదు. ఆయన బిడ్డ పెళ్లి అవుతుంటే గొరగొర గుంజుకపోలేదా తలుపులని వరగొట్టి, అదే రేవంత్ రెడ్డిని. సో ఇది అన్ని ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అట్లనే చేస్తారు. కానీ మీ నాయకుడికి ఒక్కరికే కుట్ర జరుగుతుంది అనుకోవద్దు. మీ నాయకుడు కూడా కుట్రలు చేసిండు. కోదండరామని తలుపులు పడగొట్టి రాత్రి గుంజుకపోలేదా? అది కుట్ర అనరా? ఏమంటారు చెప్పండి. మనము మన దగ్గర తప్పు పెట్టుకుని ఎదుటి వ్యక్తులకు మనం నీతులు చెప్పొద్దు. అంటే నేను మిమ్మల్ని అనడం లేదు, వాళ్ళ సంగతి చెప్తున్నా. వాళ్ళు చేస్తేనేమో మంచిది, వేరే వాళ్ళు చేస్తే కుట్రనా? సో ఇవి కాదు అక్కడ.
రెండో పాయింట్ చెప్తా, అది దాని మీద డిస్కషన్ వద్దు. రెండో పాయింట్ మీరు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్ పిలిచి నాయకుల్ని ఎంపీటీసీలను జెడ్పీటీసీలు కూర్చుని పెడతారంటే వాళ్ళని డెఫినెట్ గా పిలుస్తారు పోలీస్ స్టేషన్ అవసరం ఉన్నప్పుడు. కానీ వాళ్ళకు కొంతమంది తొత్తులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు చెంచలు కొట్టుకుంటా వాళ్ళని తొందర పంపించను. అదే నువ్వు సామాన్య నువ్వు నేను అనుకున్నా కాసేపు, ఇప్పుడు నేను నా మీద అలిగేషన్ వచ్చింది, వాడు ఫోన్ చేసి 4 సార్లు సతాయిస్తాడు, నువ్వు రా రా అని, రాకపోతే వచ్చి గుంజుకపోతున్నాడు అంటే సామాన్యులకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా? వీడు అది రాజకీయ రంగు పులుముకున్నంత మాత్రాన గొప్పలు అయిపోతారా? తప్పులు కావా? సో మనం అట్లా మీరు కూడా ప్రజలకి కొంచెం మాట్లాడితే ఎట్లా ఉండాలంటే అందరికి కరెక్ట్. సరే మీ పార్టీ మీరు సపోర్ట్ చేసుకోండి, దాని గురించి మేము ఏమీ అనం కానీ సపోర్ట్ గా మేము ఏం చెప్తున్నాం అంటే పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఈ ప్రభుత్వం చేతిలో పెట్టుకొని మరీ టూ మచ్ గా బిహేవ్ చేయడం ఇబ్బందికర పరిస్థితి. సిటీ ఏం చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడికి వస్తారా, మేము అక్కడికి రమ్మంటారు అడిగిన వాళ్ళు ఆప్షన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ రమ్మన్నారు. దాంట్లో అధికారులు వారికి సహకరించాల్సింది పోయి మళ్ళీ దాన్ని ఏదో మనం బయట పెట్టి ఆయన వస్తలేడు ఈడికి వస్తే ఏమైతే కాదు కదా పరిస్థితి. మీరు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం. కేసీఆర్ గారు ఎవరు అవమానపరిచారు, చట్టానికి లోబడే పనిచేస్తారు, తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమితమైన ప్రేమ ఉంది, అందులో ఎక్కడ కూడా వారు డివియేషన్ లేదు, ఎవరిని అవమానపరిచారు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారు వారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక విషయానికి సహకరిస్తారు, అడిగిన విషయాలు చెప్తారు తప్పకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఏదో చెప్పించి ఏదో మాట్లాడాలని వీళ్ళు భావిస్తున్నారు, అది మాత్రం జరగదు. అక్కడ వారు దాని నుంచి గెయిన్ కావాలని చూస్తున్నారు, ఆ గెయిన్ అనేది జరగదు. కేవలం ఎంత డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొకటి మనం గమనించాల్సింది, అంతర్జాతీయ కుట్ర కాదు, దేశ విచ్ఛిన్నకర శక్తి చేసే ప్రయత్నం కాదు, ఏదో రాజకీయ పరంగా తిరిగిన విషయం. అది పోలీస్ అధికారులు చెప్పాల్సిన విషయం, వారు నిగ్గు తేల్చాల్సిన విషయం. దాన్ని ఈ ఎన్నికల సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడే అర్జెంట్ గా వారికి ఇచ్చి, మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు పిలిచేది ఉండే, హరీష్ రావును, సంతోష్ రావును, కేటీఆర్ పిలువ ముందు పిలిచేది ఉండే, వారందరూ ఏం చెప్తారని వాళ్ళని పిలిచిరు. రామ్మోహన్ గారు సిట్ అధికారులు విచారణ ఎలా చేయాలో, రామ్మోహన్ గారు సిట్ అధికారులు విచారణ ఎవరిని ఎప్పుడు పిలవాలో కూడా మీ నేతలే చెప్తారా, మీరే చెప్తారా? ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మేము చెప్పట్లేదు, మేమేమో చెప్తున్నాం అంటే ఒకటి కింద మా ఆలోచన ఏంటంటే, సంతోష్ రావు గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత నిర్వహించారు పోలీస్ యంత్రాంగం కొరకు? వారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారా, లేకపోతే పోలీస్ అధికారుల సంఘానికి పెద్ద మనిషి ఉన్నారా? ఎవరు ఇంతకు వారిని పిలవాల్సిన అవసరం ఎవరది? కేటీఆర్ గారు ఏం మినిస్ట్రీ చేసినారు, హరీష్ రావు గారు ఏం మినిస్ట్రీ చేసినారు? రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు చూడండి, రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం ఉండండి. రాజమౌళి గారు ఏదో అడుగుతున్నారు. సంతోషిని అని ఎందుకు వస్తున్నారు? సంతోషిని అంటే ఆయన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ గురించి అడుగుతున్నారు. మీరు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. అది అడుగుతున్నాం ఇక్కడ. ఆయన సంతోషే కాదు, రేపు కవితను కూడా పిలుస్తారు కావచ్చు వాళ్ళకి అనుమానం ఉంటే, అట్లెందుకు వంట మనిషి కూడా పిలుస్తారు కావచ్చు వాళ్ళకి అవసరం ఉంటే. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ పవర్ అట్లా ఉంటది. మీరు ఇట్లా వీళ్ళను విడిచిపెట్టుకుని తప్పది, మొత్తం మనం మాట్లాడొద్దు. రెండోది, మీ యువ నాయకుడు సిరిసిల్ల సంఘటన మీకు ఐడియా ఉంటది. ఇసుక పాపం గిరిజనులు, దళితులు, ఎస్టీలని ఒక్కొక్కరు కొట్టుడు కొడితే పోలీసులు ఎంత అమానుషంగా ప్రవర్తించారు. మరి అప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడలేదు. అది అసలు ఆ కేసు తెలుసా మీకు? వాళ్ళు నడవలేని పరిస్థితిలో నిలబడితే జడ్జి వాళ్ళని అడిగిండు, అయ్యా ఎందుకు అంటున్నారంటే అప్పుడు వాళ్ళు నోరు చెప్పారు, సార్ మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇసుక లారీలు పోతున్నాయని మేము ఎదురు తిరిగినందుకే మమ్మల్ని విపరీతంగా కొట్టిర్రు, ఒక్కొక్కరికి పాపం మగతనం లేకుండా కూడా కొట్టిన దాఖలాలు ఉన్నాయి. మీరు అట్లా చేస్తేనేమో కుట్ర కాదు, అన్ని సవ్యంగా జరుగుతాయి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇవాళ కేవలం కేసీఆర్ గారిని పిలిచినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇంకా అంటే నేను మిమ్మల్ని అందరూ అట్లనే ఉన్నారు, ఏదంటే ఇంత పొడుగు దొరుకుతున్నారు, ఇంత పొడుగు. చెప్పండి నాగ్ గారు. రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. చట్టానికి లోపడే పని చేస్తారండి కేసీఆర్ గారు, అందులో ఏదో డౌట్ లేదు. మేము కాదంటలేమో. ఇప్పుడు పెద్దలు రాజమౌళి గారు చెప్పినట్టుగా మేము వాళ్ళ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి మాటలు మాట్లాడితే కేవలం ఈ యొక్క విషయం క్లారిటీ లేదు. మీరు ఆలోచించండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత రాద్ధాంతం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఏమైంది చివరికి? అది కాళేశ్వరం కేసీఆర్ గారు గులగొట్టిరని లేదా ఏదో చేసిరని చెప్పేసి మొత్తం బట్టగాల్చి మీదేసి ఒక 6 నెలలు గడిపారు. అట్లా తర్వాత నిరుద్యోగుల విషయం వచ్చేసరికి మూసీ సుందరం గడిపేది ఒక 6 నెలలు గడిపారు. తర్వాత ఇంకో విషయం వచ్చేసరికి హైడ్రా పేరు మీద తీసుకొచ్చారు. హైడ్రా క్లారిటీ లేదు. ఈ రోజు కాలేజ్ ఎందుకు గులగొట్టారు చెప్పవు, కాంగ్రెస్ నాయకుల పెద్దల యొక్క ముఖ్యమంత్రి తమ్ముని ఎందుకు గులగొట్టాలంటే చెప్పవు. కానీ బడుగు బలైన వర్గాల పేదల ఇల్లు గులగొట్టి ఈ రోజు గృహప్రవేశం చేసి తెల్లారి గులగొట్టి వాళ్ళ యొక్క జీవితాలు సర్వనాశనం చేసే విషయం చెప్పవు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అంతా.
ఒక విషయం ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అంటే హామీలు నెరవేరుస్తలేమనేసరికి ఇగో హైడ్రా తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏంది స్థానిక ఎన్నికలు వచ్చే లేవసరికి సిట్టు పేరు మీద విచారణ పేరు మీద అందరి నోటీసులు ఇస్తున్నాం. నీ యొక్క పరిపాలన ఎట్లా నడుస్తుంది, దానిపైన ఎంతవరకు సక్సెస్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. నీ విచారణతో పాటు ఇది జరగని సెకండ్ పార్టీ. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏంది, తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తావు, బాకీ కార్డులు జమ కడతాను రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఇందాక ఆయన డిస్కనెక్ట్ అయ్యారు, శివలాల్ గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.